మ్యారినేట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ప్యాన్ మీద వేస్తున్నాము. వేసేయండి, మీరే వేసేయండి. కరెక్ట్. సో చక్కగా ఎక్కువ ఆయిల్ అవసరం లేదు, 2 స్పూన్స్ అంతే. 2 స్పూన్స్ సరిపోతుంది. ఓకే, అదే కాకుండా మనం ఇదే మ్యాగ్నేషన్ బార్బిక్యూస్ కింద కూడా మనం పెట్టుకోవచ్చు, గ్రిల్ కూడా చేసుకోవచ్చు. సో గ్రిల్ చేయొచ్చు, బార్బిక్యూ లాగా కూడా పెట్టుకోవచ్చు అంటారు. అవును మేడం. అండ్ ఇట్లాగా ప్యాన్ మీద మనం ఇంట్లో మనకి ఈజీగా అవైలబుల్ గా ఇది ఉంటుంది కాబట్టి ప్యాన్ మీద కూడా చేసుకోవచ్చు. చూసారా మసాలా మొత్తం దాని మీద ఎలా వేస్తారు? అవును, కొంచెం ఎక్కువగానే ఉంది మసాలా. అవును మేడం. అసలు ఫిష్ టేస్ట్ వస్తుందా లేదా డౌట్ వస్తుంది మేడం. సో ఇలా మనం ఒక ఎన్ని మినిట్స్ చేసుకోవాలి? జస్ట్ ఫిష్ ఈజీ కుక్ అయిపోద్ది కాబట్టి ఒక 5 minutes లో అయిపోద్ది మేడం. ఏంటండి బాబు, అయిపోద్ది మేడం. నోరు తెరిస్తే 5 minutes అంటున్నారు. తీరం ఈజ్ ఓన్లీ 5 minutes అవే అన్నట్టు. ఇది కుకింగ్ చేసేటప్పుడు బనానా లీఫ్ లో ఫోల్డ్ చేసేసి కుక్ చేసి డైరెక్ట్ గా బనానా లీఫ్ తో పాటు సర్వ్ చేస్తామంట గెస్ట్. ఓకే, ఓకే. సో మనం మన ట్రెడిషన్ ని కూడా అలా ముందుకు తీసుకెళ్తున్నాం. తీరంలో ఇది చాలా బాగుంది. కొత్తిమీర తవా చేపను కూడా మనం దీంట్లో రోల్ చేయబోతున్నాం బనానా లీఫ్ లో. हो गया, कर सकते हैं अभी. लेट्स डू इट. సో ఇలా మనం బనానా లీఫ్ లో దీన్ని ఇలా పెడుతున్నాము, సర్వ్ చేస్తున్నాము. ఇంకొక ఫైనల్ స్టేజ్ ఉంది దీనికి. జస్ట్ అది ఒక 2 minutes లో అయిపోద్ది మేడం. ఆల్రెడీ 80% మనకు కుక్ అయిపోయింది ఫిష్. సో मुझे बताइए आप कैसे फोल्ड करना है. I'll do it. సో ఇప్పుడు ఫోల్డ్ అయిపోయింది. చాలా బ్యూటిఫుల్ రెసిపీ రెడీ అవ్వబోతుంది కాసేపట్లో. బాగుంది. సో మనం ప్యాన్ మీద ఇప్పుడు పెట్టేస్తున్నాము బనానా లీఫ్ లో రోల్ చేసి మొత్తం. కొత్తిమీర తవా ఫిష్ ఫైనలీ అయిపోయింది, రెడీ అయిపోయిందండి. ఒకసారి తీసేద్దాం, మనం సర్వ్ చేద్దాం. మీ దగ్గర అన్నీ కూడా చాలా చక్కగా ఉంది. ప్రిపరేషన్ ప్రొసీజర్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఈజ్ సో బ్యూటిఫుల్ డన్. సో టడాయ్, రెడీ. హావ్ ఎ లుక్, ఎంత బాగుందో కదా, గ్రీన్ గ్రీన్. కొంతమంది చూస్తే ఇలా ఓపెన్ చేసి చూడండి ఎంత కుక్ అయ్యి దాని ఫ్లేవర్స్ అన్ని ఇక్కడ చూడండి ఫిష్ కేనే ఉంటాయి అన్నమాట, బయటకు పోవు అసలు. భలే స్మూత్ గా ఉంది ఇది. ఇదైతే మీరు వెంటనే ఈ ఫుడ్ ఐటమ్ ఇంట్లో ప్రిపేర్ చేయండి.